వెల్కమ్ టు అవర్ ఛానల్ AKVA అమెరికాలో కోటవారి అమ్మాయి. చూసారా ఈ ప్లే ఏరియా ఉయ్యాలు ఊగేది చాలా చండాలంగా ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం మేక్ ఓవర్ చేస్తాం అనమాట. సో బిఫోర్ మేక్ ఓవర్ ఆఫ్టర్ మేక్ ఓవర్ ఎలా ఉంటుందో మీరు చూసేయండి. మనం ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు బేసిక్గా దానికి ఏం కావాలి, మనం ఏమేమి కొనాలి అవన్నీ ముందు డిసైడ్ అవ్వాలండి. మనం ఈరోజు చేస్తున్నది ప్లే ఏరియా మేక్ ఓవర్ కాబట్టి సో ఫస్ట్ ప్లే ఏరియా ఎంత మెజర్మెంట్ ఉన్నది అనేది ఫస్ట్ మనం చూసుకోవాలండి. దాన్ని బట్టి మనం బార్డర్స్ అవి మనం పర్చేస్ చేసుకోవాలన్నమాట. మేక్ ఓవర్లో వాడిన ప్రతి ఒక్క వస్తువు మేము హోమ్ డిపోలో కొన్నామండి. సో హోమ్ డిపో నుంచి తీసుకొచ్చిన వెంటనే కార్ గరాజ్లో పెట్టేసాము. సో అవన్నీ ఇప్పుడు మన ప్లే ఏరియా దగ్గరికి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ సగం షిఫ్ట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది, ఓకే మన దగ్గర ట్రాలీ ఉంది కదా అని చెప్పి సో అది తీసుకొస్తున్నాము. అది బేసిక్గా వింటర్ రాగానే మేము అన్ని వస్తువులు తీసుకెళ్ళి బేస్మెంట్లో పెట్టేస్తాము, మళ్ళీ స్ప్రింగ్లో బయటకు తీస్తాం అనమాట. ఇప్పుడు నేను పెడుతున్నవి బార్డర్స్ అండి. ఇవేంటంటే రబ్బర్ అనమాట, మెత్తగా ఉంటాయి. ఒకవేళ పిల్లలు పడిపోయినా కూడా అది వాళ్ళకి దెబ్బ తగలకుండా ఉంటుందన్నమాట. అందుకు ఇవి మేము సెలెక్ట్ చేసుకున్నాం. బేసిక్గా వుడ్కి సంబంధించిన బార్డర్ పెడదామని అనుకున్నాము, కానీ వుడ్ అంటే పిల్లలకి తగులుతుంది కదా, అందుకు అది మేము సెలెక్ట్ చేసుకోలేదు. చాలా ఆప్షన్స్ తర్వాత ఈ రబ్బర్ బార్డర్స్ అనేవి మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇవి హోమ్ డిపోలోంచి తీసుకొచ్చాం. ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ మనం వాడే టూల్స్. ఇది రబ్బర్ సుత్తి. ఈ ప్రాజెక్ట్లో ఓన్లీ నెయిల్స్ కొట్టడానికి రబ్బర్ సుత్తి మాత్రమే యూజ్ చేయాలి. ఇంకొకటి టేప్ అండి, మనం ఎంత మెజర్మెంట్ ఉన్నది అని కొలవటానికి టేప్ యూజ్ చేయాలి. ఇవన్నీ షవల్స్, మొత్తం మన గడ్డి ఉంది కదా అదంతా పీకడానికి. సో మనం లేట్ చేయకుండా ఇంకా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేద్దాము. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు కొన్ని రోజుల ముందు మేము అక్కడ ఉన్న గడ్డి అనేది తీసేసామండి. తీసేసిన తర్వాత కొంచెం గడ్డి అనేది వచ్చేసింది. తీసిన గడ్డి పడేయకుండా అక్కడే మేము కుప్పల్లాగా వేసేసామన్నమాట. సో వర్షాలు పడడం వల్ల చాలా గట్టిగా అయిపోయింది. సో ఫస్ట్ మేము అది క్లియర్ చేసాము. దాని తర్వాత మెజర్మెంట్ చూస్తున్నాము. మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందే మెజర్మెంట్స్ అనేది చూసుకున్నామండి. దాన్ని బట్టే మేము బార్డర్స్ కొన్నామన్నమాట. సో ఇది 12x12 ప్లేస్ వచ్చింది. సో దాని ప్రకారం మేము ఎలా అరేంజ్ చేయాలి అనేది అక్కడ సెట్ చేస్తున్నాము. సో మాది కొంచెం ల్యాండ్స్కేపింగ్ అనేది లెవెల్గా లేదు, దానివల్ల మేము టేప్ పెడితే మెజర్మెంట్ అనేది సరిగ్గా రాలేదు. సో ఫస్ట్ మనం బార్డర్స్ అరేంజ్ చేసి దాన్ని బట్టి ఒక స్క్వేర్ లాగా వచ్చేటట్టు చూద్దామని ఫస్ట్ మేము బార్డర్స్ పెడుతున్నాము. బార్డర్స్ పెట్టిన తర్వాత లోపల ఏమైనా గడ్డి అది ఉంటే అది తీసేసామన్నమాట. సో మొత్తం క్లియర్గా అవుతుంది కదా. సో ఒక ఐడియా వస్తుంది, ఓకే ఈ ప్లేస్ ఇలా ఉంది అని మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మేము ఎక్కడ కొన్నామో ఆ స్టోర్ చూద్దామండి. ఇదే ఆ స్టోర్, హోమ్ డిపో అంటారు దీన్ని. ఇక్కడ మనకి ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందండి. గార్డెనింగ్ అని అన్ని వస్తువులు ఉంటాయి. మనకి ఇల్లు కట్టుకోవడం రావాలి కానీ మన ఇల్లు మనమే కట్టుకోవచ్చండి. ఆ స్టోర్కి బ్యాక్ సైడ్ గార్డెనింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువులు దొరుకుతాయండి. మట్టి, మొక్కలు, గార్డెనింగ్ చేసుకోవడానికి డెకరేటెడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఈ బార్డర్స్ పెట్టాక మూవ్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు బ్యాక్ సైడే ఒక 4 మేకుల్లాగా ఇస్తారండి. అవి ప్లాస్టిక్ అనమాట. సో ఆ బార్డర్స్ పెట్టేసి మనం ఆ హోల్స్ ఇస్తారు వాళ్ళు, ఆ హోల్స్లో అది పెట్టేసి మనం భూమిలోకి దించితే ఆ బార్డర్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఈ బార్డర్స్లో చాలా రకాలు ఉంటాయండి. రాక్ బార్డర్స్ కూడా వేసుకోవచ్చు, మనం వుడెన్ బార్డర్స్ యూజ్ చేయొచ్చు, ఈ రబ్బర్ బార్డర్స్ యూజ్ చేయొచ్చు. మేము వాటన్నిటికన్నా రబ్బరే బెటర్ పిల్లలకి అని రబ్బర్ బార్డర్స్ యూజ్ చేసుకున్నాము. కంపేర్డ్ టు వుడెన్ బార్డర్స్ ప్రైస్ వైజ్ ఇది కొంచెం ఎక్కువ ఉంటుందండి. వుడెన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, కాకపోతే సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి. మన ప్లేస్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట ఏది మనం కొంటున్నాము అనేది. చూడటానికి చాలా చిన్న పనిలా ఉంది కానీ చేస్తే కానీ తెలియదండి ఎంత పని అనేది. సో ఆల్మోస్ట్ మాకు 1 డే పట్టింది ఈ మొత్తం హోల్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి. ఇలాంటి
ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేసే రోజు ఎర్లీ మార్నింగ్ వంట చేసేస్తానండి. ఎందుకంటే పిల్లలకి టైమ్ టు టైమ్ ఫుడ్ పెట్టాలి కదా! సో, లంచ్ బ్రేక్ ఇప్పుడు పిల్లలకి ఫీడ్ చేస్తున్నాను. ఆ రోజు నేను టమాటో కొత్తిమీర పచ్చడి, అదే కాకుండా ఇగురు కూర వండాను. సో, పిల్లలకి అన్నం పెట్టి నేను తిని మళ్ళీ పనిలోకి వెళ్ళిపోవాలి. పూర్తిగా అక్కడ ఉన్న గడ్డి మొత్తం తీసేసాము. సో, ఆయన లెవెల్ చేస్తున్నారు. చెప్పాను కదా కొంచెం ఎగుడు దిగుడు ఉన్నాయని. కొంచెం లెవెల్ చేస్తే సరిపోతుంది. ఇది వీడ్ ప్రొటెక్టర్ షీట్ అండి. ఇదేంటంటే మనం నేల మీద వేస్తే కింద నుంచి పిచ్చి మొక్కలు అలాంటివి మనకి పైకి రాకుండా ఉంటాయి. సో, ఇది కూడా మేము హోమ్ డిపోలోనే తీసుకున్నాము. మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలనుకుంటే హోమ్ డిపో ద బెస్ట్ ఆప్షన్ అండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువులు హోమ్ డిపోలో దొరుకుతాయి. మేము ఎందుకు చేస్తామంటే పిల్లలకి కూడా నేర్పించినట్టు ఉంటుంది. వీకెండ్స్ చేస్తామండి బేసిక్గా ఇలాంటివి. వీకెండ్స్లో అయితే పిల్లలు కూడా నేర్చుకుంటారు ఏది ఎలా చేయాలి అనేది. ఫ్యూచర్లో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకునేటట్లు ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ మేము ప్లాన్ చేస్తాం అనమాట. పిల్లలకు కూడా ఒక యాక్టివిటీ అలా అవుతుంది కదా అందుకు. ప్రస్తుతానికి మనం ఆ వీడ్ ప్రొటెక్టర్‌ని వేస్తున్నామండి. అదేంటంటే షీట్స్ లాగా ఉంటాయి అవి. మొత్తం మనం ఎంత యార్డ్‌లో వేయాలనుకుంటున్నామో అక్కడ వేసేసి పిన్స్ ఉంటాయి. అది నేను మీకు చూపిస్తాను. ఆ పిన్స్‌తో మనం పిన్ చేసేయాలనమాట. సో, అవి ఎగరకుండా ఉంటాయి. మనం పిన్ చేసేటప్పుడు ఒక షీట్ మీద ఇంకొక షీట్ వేసి ఆ 2 షీట్స్‌ని కలిపి పిన్ చేస్తే ఆ షీట్స్ అనేవి కదలకుండా ఉంటాయి. స్టేబుల్‌గా ఉంటాయి. పిన్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా మనం బార్డర్స్ పెట్టవలసిన ప్లేస్ కన్నా ఎక్స్ట్రాగా షీట్ వస్తే అది కట్ చేసేసుకోవాలండి. సో, మనకి బార్డర్స్ అనేవి నీట్‌గా కనిపించాలి కదా అందుకు. ఇవే ఆ పిన్స్ అండి. యూ పిన్స్ అంటారు. మనం నార్మల్‌గా సిగకి పెట్టుకుంటాం కదా యూ పిన్స్, అదే టైప్‌లో ఇవి మనము గార్డెనింగ్ వర్క్ యూ పిన్స్ అనమాట. ఇవి కూడా మేము హోమ్ డిపోలోనే తీసుకున్నాం. Jiggly. Can I jiggle them? Are they hard? Why are they so jiggly?
ప్రొటెక్టర్ షీట్ని పెట్టి దానిపైన బార్డర్స్ని పెట్టేసామండి. దాని తర్వాత ఫైనల్గా మనం చేయవలసింది మల్చ్ వేసుకోవాలి. ఇక్కడ మేము రెడ్ మల్చ్ యూజ్ చేస్తున్నామండి. ఇదంతా హోమ్ డిపో స్టోర్ బ్యాక్ సైడ్ అనమాట. నేను చెప్పా కదా బ్యాక్ సైడ్ గార్డెనింగ్ థింగ్స్ ఉంటాయండి. ఇవన్నీ అవేనండి. ఇవన్నీ మట్టి అనమాట. మట్టే కాకుండా మనకి మొక్కలు కూడా దొరుకుతాయి. వీళ్ళు సీజన్ వైజ్గా ఏ సీజన్కి ఏ మొక్కలు ఉండాలి అలా ఆ సీజన్ వైజ్గా వీళ్ళు మొక్కలు అనేది ప్లాన్ చేస్తారనమాట. సో ఇక్కడ రాక్ మల్చ్ దొరుకుతుంది, వుడెన్ మల్చ్ దొరుకుతుంది, మట్టి దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. సో మేము ఈ రెడ్ మల్చ్ అనేది తీసుకున్నాం అనమాట మన ప్రాజెక్ట్ కోసం. ఆల్మోస్ట్ 25 బ్యాగ్స్ పట్టాయండి ఇలాంటివి మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే మేము మిగిలిన మొక్కలకి కూడా రెడ్ మల్చే వేసాము, అది మ్యాచింగ్గా ఉంటుంది. 2 వీక్స్ తర్వాత వెదర్ చాలా బాగుందండి. చూడండి రోడ్ మధ్యలో పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారు. మా నైబర్ అనమాట, ఆవిడ పిల్లలందరినీ ఆడిస్తున్నారు అనమాట. రకరకాల గేమ్స్ ఆడిచ్చారు ఆవిడ. వాళ్ళకి ఆడిచ్చింది కాక మెడల్స్ కూడా ఇచ్చారు. ఇది మేము యూజ్ చేసిన మల్చ్. బేసిక్గా మేము 10 ప్యాకెట్స్ తీసుకొచ్చాము, కాకపోతే అది సరిపోలేదు. నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక 15 ప్యాకెట్స్ తీసుకొచ్చామండి. మొత్తం టోటల్గా మాకు 25 ప్యాకెట్స్ ఇది ఈ ప్లే ఏరియాకి సరిపోయాయి అనమాట. మేము రెడ్ మల్చ్ ఎందుకు యూజ్ చేసుకున్నామంటే ఇది ఫస్ట్ థింగ్ ప్రైస్ వైజ్ అండి, ఇది కొంచెం చీప్గా దొరుకుతుంది. పిల్లలు కింద పడినా కూడా కొంచెం చెక్క పొట్టు కాబట్టి వాళ్ళకి ఏమీ దెబ్బలు అవి తగలకుండా ఉంటాయి. రబ్బర్ మల్చ్ కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే అది చాలా కాస్ట్ ఉంది. కాస్ట్ వైజ్గా కూడా మనం చూసుకోవాలి కదా, అందుకు మేము ఈ రెడ్ మల్చ్ అనేది యూజ్ చేసాము. ఈ మల్చ్లో చాలా రకాల మల్చెస్ ఉంటాయండి, కలర్స్ అనేవి. బ్రౌన్ మల్చ్ ఉంటుంది, రెడ్ మల్చ్ ఉంటుంది, వైట్ మల్చ్ ఉంటుంది. సో మేము మా గార్డెన్కి మ్యాచింగ్గా ఉండేటట్లు మేము రెడ్ మల్చ్ అనేది యూజ్ చేసుకున్నాము. మా వారికి తెలియక 1-2 ప్యాకెట్లు బ్రౌన్ మల్చ్ కూడా తీసుకొచ్చేసారు, తను చూసుకోలేదు. సో బ్రౌన్ మల్చ్ అనేది కింద వేసేసి నెక్స్ట్ డే తీసుకొచ్చిన రెడ్ మల్చ్ అనేది పైన వేసామండి. ఇక్కడ ప్రైజెస్ అనేవి ఎప్పుడు ఒకేలా ఉండవండి. మేము ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు హోమ్ డిపోలో $2.50 అలా ఉంది, కానీ నెక్స్ట్ టైం వెళ్ళేసరికి అది ఆల్మోస్ట్ $4 అయిపోయింది. సో అందుకు అక్కడ తీసుకోకుండా మేము ఇవి వాల్మార్ట్లో తీసుకున్నాము. వాల్మార్ట్లో $2.50కి వచ్చాయి ఇవి మాకు. సో నెక్స్ట్ 15 ప్యాకెట్స్ అనేవి వాల్మార్ట్లో తీసుకొచ్చామన్నమాట. మనం మన ప్లే ఏరియాకి ఎప్పుడైనా వుడెన్ మల్చ్ అనేది యూజ్ చేస్తే పిల్లలు ఖచ్చితంగా షూ వేసుకొనే ఆడాలండి. ఎందుకంటే చెక్క కాబట్టి గుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అందుకు షూ లేకుండా పిల్లల్ని ఆడనివ్వద్దు, అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయొచ్చు. ఈ స్వింగ్ సెట్ అనేది మేము లాస్ట్ ఇయర్ పర్చేస్ చేసామండి అమెజాన్ నుంచి. దాని తాలూకా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు యాడ్ చేస్తాను. ఎవరైనా కొనాలనుకుంటే మీరు అది కొనొచ్చు, చాలా బాగుంది. వాటి లెగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. అమెజాన్లో ఇంకొన్ని చాలా దీని ప్రైస్ కన్నా చీప్గా ఉన్నాయి, కాకపోతే లెగ్స్ అనేవి చాలా డెలికేటెడ్గా ఉన్నాయి. పిల్లలు వాడతారు కాబట్టి, రఫ్ అండ్ టఫ్గా వాడతారు కాబట్టి లెగ్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్గా ఉండేది తీసుకోవాలని మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉంది, చాలా నీట్గా వచ్చింది కదా. ప్రాజెక్ట్లో మేము వాడిన ప్రతి ఒక్క థింగ్ ఎంత కాస్ట్ పెట్టి మేము కొన్నాము అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇండివిజువల్గా మెన్షన్ చేస్తానండి. ఎవరైనా ప్రైజెస్ చూసుకోవాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మన ప్రాజెక్ట్ తాలూకా ప్రైస్ అనేది చూడొచ్చు. ఇదే వరకు బయట కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే మేము స్పెండ్ చేసిన మనీకి 5 రెట్లు ఎక్కువ అవుతుందండి. లాస్ట్ ఇయర్ ఈ స్వింగ్ మేము $470కి కొన్నామండి. విత్ ట్యాక్స్తో కలిపి $499 అయ్యింది. ఈ ఇయర్ ఇప్పుడు చూస్తుంటే అది ఆల్మోస్ట్ $100 పెరిగిపోయింది, $599 చూపిస్తుంది. $599 ప్లస్ ట్యాక్స్. ఈ క్లిప్ మేము లాస్ట్ ఇయర్ స్వింగ్ అసెంబుల్ చేస్తున్నప్పుడు చిన్న బిట్ ఎక్కడో వెతికితే దొరికింది, అది యాడ్ చేస్తున్నాను మీకోసం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అమెరికాలో కోటవారమ్మాయి AKVA సైనింగ్ ఆఫ్. బాయ్.